తిరుమల తరహాలోనే అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మించనున్నారు. రేపు ఉదయం 9:15 ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆగమోక్తంగా భూ ఆకర్షణం, బీజావాపనం జరగనుంది. అమరావతిలో కలియుగ వైకుంఠనాథుని ఆలయ నిర్మాణ ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అమరావతి రాజధానిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణం జరగబోతోంది. ఇందుకు సంబంధించి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9:15 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇక్కడ ఈ లాంఛనంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. మనతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. సార్, రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నారు. ఈ ఆలయం ఏ విధంగా ఉండబోతోంది? ఎన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ దీనికి? ఓం నమో వెంకటేశాయ. చాలా వైభవంగా నూతన రాజధాని అమరావతిలో దేవాలయ నిర్మాణం పనులు ప్రారంభిస్తున్నాం. గవర్నర్ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు సిఆర్డీఏ 25 ఎకరాల స్థలం కేటాయించారు. ఇప్పటికీ మనం చాలా రాష్ట్రాల్లో, ఉదాహరణగా కురుక్షేత్ర, అదేవిధంగా కన్యాకుమారి 5 ఎకరాల స్థలంలో వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్ర నిర్మాణం చేశాం. హైదరాబాద్లో కూడా పనులు జరుగుతున్నాయి. 13 మార్చి ఇనాగరేషన్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి కాబట్టి 25 ఎకరాల స్థలం మనం తీసుకున్నాం. దాంట్లో 7 ఎకరాల్లో మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్, అది 150 కోట్ల రూపాయలతో 4 బిట్స్ వారీగా టీటీడీ బోర్డు టెండర్ అంతా కూడా ఫైనల్ చేశారు. రేపు భూకర్షణ కార్యక్రమం పూర్తి చేశాక వరుసగా ఒక 10 రోజులు వేదిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆగమోక్తంగా ఈ 10 రోజులు కార్యక్రమాలంతా పూర్తి చేశాక 10 ఫిబ్రవరి నుంచి యాక్చువల్ కన్స్ట్రక్షన్ వరకు ప్రారంభించబోతున్నాం. దాదాపు 2 సంవత్సరాల్లో మొత్తం స్టోన్ స్ట్రక్చర్తో ఈ టెంపుల్ నిర్మాణం పూర్తి చేస్తున్నాం. కాబట్టి మామూలుగా బ్రిక్ వర్క్ అంటే ఒక 6 months 1 year ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కానీ వైభవంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు వస్తున్నటువంటి ఎంతోమంది శ్రీవారి సేవకులు, ఎందుకంటే చాలామందికి ఎవరైతే తిరుమల ప్రతి సంవత్సరం శ్రీవారి సేవ కోసం వస్తున్నారు వాళ్ళందరూ బాగా ఆసక్తికంగా వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఎప్పుడు ఈ అమరావతి మనం దేవాలయ పనులు ప్రారంభిస్తాము. అన్ని జిల్లాల నుంచి శ్రీవారి సేవకులు రాబోతున్నారు. అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్లో ఉన్నటువంటి భజన బృందాలు రాబోతున్నాయి, కళాకారు బృందాలు వస్తున్నారు. అదేవిధంగా మిగతా దాస సాహిత్య ప్రాజెక్ట్స్ కింద ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. మినిమం ఒక 10,000 మంది రెగ్యులర్గా టీటీడీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. గవర్నర్ ముఖ్యమంత్రి వారి కార్యక్రమం అంతా కూడా లైవ్ టెలికాస్ట్, అదేవిధంగా ఇక్కడ డిస్ప్లే స్క్రీన్స్ ఇవన్నీ కూడా వైభవంగా ఏర్పాటు చేశాం. వస్తున్నటువంటి డివోటీస్ కోసము ఇవాళ సాయంత్రం నుంచి వసతి ఏర్పాట్లు కానీ, భోజనాల ఏర్పాటు కానీ, రేపు ఉదయం టిఫిన్ ఏర్పాటు కానీ, రేపు కళ్యాణం జరిగాక ఈ ప్రసాదాలు ఇవన్నీ కానీ ఏర్పాట్లు వైభవంగా పూర్తి చేశాం. మంచినీళ్ళు, టాయిలెట్ ఫెసిలిటీ అంతా కూడా ఎప్పటికెప్పుడు పూర్తి చేసుకుంటున్నారు. దాదాపు గత 15 రోజుల నుంచి సీనియర్ టీటీ అధికారులు అందరూ కూడా పర్సనల్గా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా, జిల్లా ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ బాగా సహకరిస్తున్నారు. వైభవంగా రేపు ఉదయం ఈ కార్యక్రమం చేశాక ఇంకా వరుసగా 10 రోజులు కూడా బ్రహ్మాండం కార్యక్రమం చేయబోతున్నాం. అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి రాజధానిగా ప్రభుత్వం నిర్మించాలని తరలిస్తే అందుకు తగ్గట్టుగా డిజైన్లు చేసింది. మీరు నిర్మించబోయే ఆలయం ఆ స్థాయిలో ఉండడం కోసం మీరు అలాంటి చర్యలు? ఇప్పుడు మీరు చూస్తే 150 కోట్ల రూపాయలు ఓన్లీ టెంపుల్ వారికే ఖర్చు పెడుతున్నాం. కాబట్టి వైభవంగా ప్రపంచ స్థాయిలో ఉండే విధంగానే మనం టెంపుల్ పనులు పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా మిగతా 18 ఎకరాలు అయితే ఉన్నాయో స్థలం, దాంట్లో కూడా మిగతా ఫెసిలిటీస్ అంటే స్వస్థలం అంతా కూడా రిలీజియస్ కార్యక్రమాలు జరగాలి. కాబట్టి వివిధ కెపాసిటీ ఉన్నటువంటి ఆడిటోరియంస్, వెంకటేశ్వర స్వామి వారి వైభవము వస్తున్నటువంటి భక్తులకు తెలియచేయడానికి మ్యూజియం హాల్స్ ఇవన్నీ, అదేవిధంగా క్యూ కాంప్లెక్స్లు, అన్నప్రసాదాల బిల్డింగ్స్, వసతి ఫెసిలిటీసు ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా ప్లానింగ్ జరుగుతూ ఉంది. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుని మిగతా 18 ఎకరాలు కూడా మినిమం మీకు 150-200 కోట్లు మళ్ళీ ఖర్చు అవుతుంది దాని మీద. కాబట్టి ఆ కాంప్లెక్స్ అంతా మీరు చూసుకున్నట్లయితే అంటే ఓన్లీ ఒక టెంపులే కాకుండా ఒక రిలీజియస్ యాక్టివిటీస్ సంవత్సరం అంతా జరిగే విధంగా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. దీనికి సంబంధించి మొత్తం రాతి నిర్మాణమే చేపట్టబోతున్నారు కాబట్టి దీని డిజైన్లు ఈ రాతితో తయారు చేసే వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ సంబంధించి కొంత ఆలస్యమైంది, ఇప్పటికే ప్రారంభం కావాల్సింది, ముహూర్తాలు కానీ డిలే అనేది. ఆలస్యం అంటే ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చేసేటప్పుడు శుభముహూర్తంలోనే కార్యక్రమం మొదలు పెడితే అది చిరస్థాయిగా ఉండిపోతుంది. కాబట్టి టీటీడీ పనులు చేసేటప్పుడు ఆగమ అడ్వైజర్స్ సలహాల మేరకి పని చేస్తాం. మామూలుగా ఇప్పుడు ఏంటి, మనం నవంబర్లో టెండర్ ఫైనల్ చేసాం 2 బిడ్స్. శుభముహూర్తం ఆగమ సలహాదారులేమో 31 జనవరి తేల్చి చెప్పారు. ఏదో 2 నెలల త్వరగా పనులు పూర్తి చేయాలి ఉద్దేశంతో మనం శుభముహూర్తం చూసుకుంటా పనులు చేస్తే బాగోదు. రిలీజియస్ పనులు చేసేటప్పుడు సెంటిమెంట్స్ ప్రకారము, ట్రెడిషన్స్ ప్రకారము అన్ని పాటిస్తూనే మనం పనులు చేయాలి. కాబట్టి రెండోది అంటే ఈ 2 నెలల ఆలస్యం కాదు. ఈ 2 నెలలు అంటే అక్కడ ఈ విగ్రహాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో స్టోన్తో మనం తయారు చేసేటువంటివి అవి ఆ కాంట్రాక్టర్లు అక్కడ చేసేసుకుంటున్నారు. స్పాట్లో ఉన్నటువంటి మనం ముఖ్యమైన పనులు
అవి ఏమో భూకర్షణ అయ్యాకని మనం ప్రారంభించగలం కాబట్టి అవి మాత్రం రేపు భూకర్షణ కార్యక్రమం అయ్యాక ప్రారంభిస్తాం. చాలా చోట్ల ఆలయాలకి ప్రజల నుంచి అలాగే దాతల నుంచి ఆలయ నిర్మాణంలో విరాళాలు అనేది రావడం చాలా సహజంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి దాతలు కానీ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంది? ఇప్పుడు ఏంటంటే దీనికోసము ప్రత్యేకమైన సెపరేట్ ట్రస్ట్ ఒకటి సీఎం గారు ఏర్పాటు చేయమన్నారు ఆలయాల నిర్మాణం కోసం. ఆ ట్రస్ట్ ఇప్పుడు మేము వచ్చే వారం రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. చాలామంది డోనర్స్ ముందుకు వస్తారు. ఉదాహరణగా కురుక్షేత్రంలో మనం మొత్తం ఖర్చు 34 కోట్లు అయితే ఒకే డోనర్ దాంట్లో 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి కూడా చాలామంది ఇప్పటికీ మాకు టచ్లో ఉన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేశాక మనం విరాళాలు ఇవన్నీ కూడా తీసుకోవడం ప్రారంభిస్తాం. నిన్న కన్యాకుమారిలో కూడా మేము ఇనాగరేషన్ ఎంతోమంది జ్యువెలరీ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా విరాళాలుగా ఇచ్చి ఉన్నారు. డెఫినెట్గా ఎంతోమంది భక్తులు ముందుకు వస్తారు. అయినా ఇప్పుడు పనులు ప్రారంభించేటప్పుడు మనం పేమెంట్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది రాకూడదు కాబట్టి ముందు మనం టీటీడీ నిధుల నుంచి డబ్బులు కేటాయించి పెట్టాం. ఇంకా డొనేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ ట్రస్ట్కి ఇచ్చేటువంటి డొనేషన్స్కి కూడా ఏదైతే మిగతా ట్రస్ట్లకి ఇచ్చేటప్పుడు మనం బెనిఫిట్స్ కల్పిస్తామో ఉన్నటువంటి డోనర్స్కి అటువంటి బెనిఫిట్స్ దర్శన రూపంగా కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ఈ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చేటప్పుడు కూడా సేమ్ బెనిఫిట్స్ వాళ్ళకి అంతాయి కాబట్టి చాలామంది ముందుకు వస్తారు. ఈ ఆలయ నిర్మాణం మొత్తం అన్ని పూర్తి అవ్వడానికి టెండర్ ప్రకారం అయితే 2 సంవత్సరాల వరకు సమయం ఉంది. ఎప్పటిలోగా పూర్తి చేయాలని అంటే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్స్ అందరితో ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది. 1 సంవత్సరంన్నర లోపల వీలైనంత త్వరగా మనం ఈ టెంపుల్ పూర్తి చేయడానికి పనులు వాళ్ళు ప్రారంభించి ఉన్నారు. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ అయితే విదిన్ 1.5 year మనం పూర్తి చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ముహూర్తం చూసుకొని ఇనాగరేట్ చేసుకొని ఇంకా సామాన్య భక్తులకు దర్శనం కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ తిరుమల శ్రీవారి తరహా ఆలయం నిర్మాణం జరగబోతోంది. దీనికి సంబంధించి ఈ లాంఛనమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత దీని పనుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక వనరులు కూడా సమకూర్చిందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్తున్నారు. అమరావతి నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.